ఏంటి నిన్ను తన్నకుండా వదిలేస్తున్నాను కదా అని తక్కువగా అంచనా వేస్తున్నావా? అంకుల్ కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? ఆ తులసితో కలిసి లేచిపోవాలని ప్లాన్ చేసి నీకు నేను మర్యాద ఇవ్వాలా? డాడీ ఏమంటున్నారు మీరు? ఈయన లేచిపోవడం ఏంటి? నా బిడ్డ జీతో నాశనం చేసి ఆడుకోవాలనుకుంటున్నావా? అసలు నేను తులసిని కలవలేదు. కలిసావు, నేను చూశాను. కొరియర్ లో నాకు సీడీలు వచ్చాయి. అందులో మీరిద్దరూ కలిసి లేచిపోవాలని ప్లాన్ చేసిన వీడియో ఉంది. చాలా ఎవరో మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నీ విషయం బయటపడిందని నువ్వు మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నావు. వాడే తప్పు చేయలేదండి. ఎవరై తప్పు చేయలేదు. తప్పు చేసింది మీరు, చేస్తున్నది కూడా మీరే. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి. ఆగండి నాన్న. I say get lost. ఎంత ధైర్యం నీకు? నన్నే ఇంట్లో నుంచి బయటికి పోమంటావా? నిన్ను మూర్ఖులు మీరు. పేరుకు పోలీస్ ఆఫీసరే కానీ ఏ విషయం నిజం ఏ విషయం అబద్ధం అని మీకు తెలీదు. షూట్ మీ, చంపేయండి నన్ను. ప్లీజ్ కిల్ మీ. నా చావుతోనైనా మీకు కనువిప్పు కలిగితే అంతే చాలు. I say shoot. డాడీ వద్దు డాడీ, ఆయన్నేమి అనద్దు. ఇదంతా తులసి ప్లాన్. ఆయన అమాయకుడు డాడీ. కరెక్ట్. దాన్ని వేసేస్తే గానీ వీడి బుద్ధి రాదు. అంకల్ ఏమిటమ్మా ఇది? ఏం జరుగుతుంది? ఇది కూడా మన ప్లానే. ఎంత ధైర్యమే నీకు? నీకు ఎంత చెప్పినా నా మాటలు చెవికి ఎక్కడం లేదు కదా? ఏ మాత్రం భయం లేకుండా పోయింది కదా నీకు? ఏం మాట్లాడుతున్నా? నువ్వు లేచిపోవాలని ప్లాన్ గురించి కదిలోని కాల్చి పెడతారు. ఎంత చెప్పినా సిగ్గులేదు. నిన్ను కాల్చి పడేయాలి. ఇప్పుడే వెళ్ళొద్దు. ఇంకా సేపట్లో దాని చావు వార్త వస్తుంది. అప్పుడు ఓ పూల దండ తీసుకుని వెళ్దు గాని. అంతవరకు నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్ళొద్దు. అసలు నేను ఆపకుండా ఉండుంటే నిన్ను మా నాన్న చంపేసేవాడు. పోనీలే అని నీకు ప్రాణభిక్ష పెట్టాను. నువ్వు మాట్లాడే మాటలు వింటున్నానని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను భరిస్తున్నానని చెప్పి నేననుకుంటున్నాను. నీకు భయపడుతున్నానని మురిసిపోతున్నావు. కానీ నేను వింటున్నది నా తల్లిదండ్రుల మాట. నేను భయపడుతున్నది వాళ్ళ. అయ్యగారు ఇంకా నిన్ను ప్రాణాలతో వదిలితే లాభం లేదు. గారు మీ చేతులతో ఈ పని చేసి పుణ్యం కట్టుకోండి. నేను ఈ నిందలు భరించలేను. ఈ రోజు ఆ దేవుడే వచ్చి చెప్పినా నిన్ను చంపకుండా వదిలిపెట్టని. వద్దు, తులసిని ఏం చేయొద్దు. ఆయనేమనొద్దు, నన్ను చంపండి. చావబోయే ముందు ఆఖరి కోరిక అడుగుతారు. అడుగుతున్నాను, చెప్పు. నీ ఆఖరి కోరిక ఏంటి?